శ్రీభగవాన్ ఉవాచ తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కనుక సాధకుడు ఆ ఇంద్రియములన్నింటినీ వశమునందు ఉంచుకొని సమాహిత చిత్తుడై చిత్తమును పరమాత్మయందు లగ్నం చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలననగా ఇంద్రియములను వశమునందు ఉంచుకున్న వాని బుద్ధి స్థిరముగా ఉండును. ఇది ఇప్పుడు వచ్చే శ్లోకం చాలా ఇంపార్టెంటు. మనము మామిడి చెట్టు పెడితే మామిడికాయలు కాస్తాయి, జామ చెట్టు పెడితే జామకాయలు కాస్తాయి. అదేవిధంగా మన ఆలోచనలే మనల్ని మన జీవితం వైపు ఉన్నతంగా కిందికి దిగదారుస్తాయని తెలపడానికి ఇవి అత్యంత శక్తివంతమైనటువంటి ఇవి శ్లోకాలు. ధ్యాయతో విషయాన్ పుంస్తః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహా స్మృతి విభ్రమః, స్మృతి వంశాద్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహం కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును.